ఆ గేమ్లో 250 grams అనేది మణికంఠ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా, మణికంఠ కరెక్ట్ అంటారా? 100% మణికంఠ కరెక్ట్. కాకపోతే మణికంఠ కరెక్ట్ అనే విషయాన్ని బిగ్ బాస్ గారు ఎలా చెప్పారంటే, నువ్వు కరెక్టు కానీ నువ్వు తప్పు. ఇదేం లాజిక్ సార్? మణికంఠ గారు అది మణికంఠ చెప్పింది కరెక్టే కానీ నువ్వు చెప్పలేదు, అది సీత చెప్పింది, నువ్వు కరెక్టే కానీ నువ్వు తప్పు అన్నట్టు చెప్పాడు బిగ్ బాస్. అదే నాగార్జున. నాకు అదేం అర్థం కాల, ఏం చెప్పారు సార్? మళ్ళీ ఒకసారి అది బ్యాక్ వచ్చి మళ్ళీ చూసా, ఏం చెప్పాడంటే, నువ్వు ఫస్ట్ నువ్వు చెప్పానని అన్నావు కదా ఆ వర్డ్ అంటే 250 అంటే ఒక కేజీ రమ్మన్నారు, ఇంకో కేజీకి తక్కువ ఉంటే మా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళది తీసుకుంటావు అంటే అది తీసుకుంటా అని చెప్పి ఈ మ్యాటర్ నువ్వే చెప్పావు కదా అని అన్నావు. మరి నువ్వు చెప్పలేదు, సీత చెప్పింది కదా వీడియోలో, సీత చెప్పినట్టు ఉంది. సో ఫస్ట్ ఇది తనే అడిగా, కేజీ అది ఉంది కదరా అని చెప్పేసి, మరి దాని గురించి ఏంట్రా అంటే తర్వాత అది సీత అడిగింది అంతే. అక్కడ కూడా నాగార్జున గారు చూసుకుంటే కరెక్ట్గా వింటే, నాగార్జున గారు పెద్దలు అయిపోయారు, కొంచెం ఈ ఇంటి దగ్గరికి వెళ్ళండి సార్ ప్లీజ్. అక్కడ కరెక్ట్గా వింటే ఏంటంటే ఫస్ట్ సీతనే అంది. సీత అంటే నాగార్జున మణికంఠనే అన్నారు, తర్వాత సీత అంది. సో ఎవరి దగ్గరికి ఉంటే వాళ్ళని కన్సిడర్ చేస్తా ఉంది. సో ఈ కవర్ జరిగి బాగానే ఉంది. సో ఇక్కడ తప్పేవరది? సీత అంటే ముందు అంది ఇతనే. సో అక్కడ నాగార్జున ఏం చెప్పారు, నువ్వు అలా మర్చిపోయి నువ్వు అన్నావని చెప్పావు కానీ నువ్వు అనలేదు. సో సీత అది అడిగింది అని కాదు సార్, అక్కడ ఫస్ట్ అడిగింది మనకన్నా, తర్వాత సీత అందుకుంది. సో ఇది అక్కడ నాగార్జున కొంచెం మిస్టేక్ అయ్యారు, బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. సో షో స్టార్టింగ్ కదా, రేపు నుండి బాగానే ఉంటాయి. సో అక్కడ తర్వాత ఏం జరిగిందంటే, నువ్వు తప్పు నాగార్జున చెప్తున్నారు అక్కడ, చూసావా నువ్వు చెప్పాను నేనే మాట్లాడానని చెప్పి నువ్వు అన్నావు, సీత చూస్తే ఇప్పుడు చూస్తే సీత మాట్లాడింది, అలాగే తను కూడా అనుకోవచ్చు. అలాగే చాలా ఉంటాయి ఇందులో, అదే అర్థం కాని లాంగ్వేజ్లో నువ్వు తప్పు, నువ్వు కరెక్టే కానీ నువ్వు తప్పు అన్నట్టు చెప్పాడు. అక్కడ ఏం అర్థం కాదు నాగార్జున మాట్లాడింది. 2 సార్లు అన్నా 3 సార్లు అన్నా అయినా కూడా నాకు అర్థం కాలేదు ఏంటో. కానీ నాగార్జున గారు బాగా కొంచెం గట్టిగా యష్మికి వార్నింగ్ ఇస్తే బాగుండు ఆ విషయంలో. సో అది నాకు అనిపించింది. కానీ నాటకాలు చూస్తే తనండి ఇక్కడ 4 ఉన్నారు, ఇక్కడ 5 ఉన్నారు, అక్కడ 2 ఉన్నారు, అందుకనే సార్ అది ముందు నవ్వుకుంటే ఎలా ఉందంటే, అక్కడ 4 ఉన్నారు సార్, అక్కడ 5 ఉన్నారు సార్, ఇక్కడేమో 2 ఉన్నారు సార్, అక్కడ 5 తింటే నాకు హ్యాపీ సార్. భలే నవ్వింది ఇలా. అమ్మో ఆ యాక్టింగ్ అసలు రావడం అంటే అది వేరే లెవెల్ యాక్టింగ్. ఒకసారి ఏడ్ చేసి ఒకసారి నవ్వేసి అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆస్కర్ ఇచ్చాను సార్ అనిపించింది. బట్ నాగార్జున గారు కొంచెం కన్సిడర్ చేసుకొని గట్టిగా మాట్లాడాను సార్, కొంచెం అన్నం తినరండి, లేదంటే బీర్ తాగలేదు ఈరోజు సండే కదా, సండే రోజు ఒక బీర్ తాగుంటే బాగుంటుంది, సాటర్డే కదా ఒక బీర్ తాగుంటే బాగుంటుంది సార్.